భారత్కి ఎప్పుడు ఎక్కడ ఎలా బదులు ఇవ్వాలో పాకిస్తాన్కి బాగా తెలుసని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత దాడుల్లో చనిపోయిన దళాలకి దేశం మొత్తం సెల్యూట్ చేస్తుంది అని తెలిపారు. పాక్ ప్రధాని చేసిన ప్రసంగం అనంతరం ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో అని ఆందోళనలు నెలకొన్నాయి. అయితే భారత్ అన్నిటికీ సిద్ధంగానే ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ భారత్ పైన దుష్ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పలు దేశాలతో సంప్రదింపులు చేశారు. ఉద్రిక్తతలు పెంచాలనే ఉద్దేశం భారత్ కి లేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన అజిత్ దోవల్ ఆపరేషన్ సింధూర్ గురించి భద్రతా సలహాదారులకి వివరించారు. అమెరికా, రష్యా, యూకే జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ మాట్లాడారు. చైనా, ఫ్రాన్స్, సౌదీ, జపాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన అజిత్ దోవల్ పాకిస్తాన్ గనక ఉద్రిక్తతలు పెంచాలి అని ప్రయత్నిస్తే గనక గట్టిగా ప్రతిస్పందిస్తామని ముందే హెచ్చరించారు. భవిష్యత్తులోనూ మా మిత్ర దేశాలతో సమాచారం పంచుకుంటామని అజిత్ దోవల్ తెలిపారు. ఇక ప్రపంచ దేశాలు ఎలాంటి కౌంటర్ అటాక్ చేయవద్దంటూ పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. అటు భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. సరిహద్దు రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ చర్చలు చేశారు. పాక్ తిరిగి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పేలా భారత్ సిద్ధమవుతోంది. అమెరికాతో పాటుగా చైనా భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. భారత ప్రభుత్వం పాక్ ఊహించలేనంత ముందు చూపుతో ఉంది. ఆపరేషన్ సింధూర్ 2.0 పై కూడా పూర్తి సంసిద్ధంగా ఉన్నారు. పాక్ గనుక ఏదైనా కవ్వింపు చర్యలకు దిగితే మే 8 రాత్రి ఈ దాడులు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మిగిలి ఉన్న ఉగ్ర స్థావరాల లిస్ట్ ని నిఘా వర్గాల ద్వారా తెప్పించుకొని ఈ మేరకు భారత్ ముందస్తు ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ నిశ్చితంగా భారత్ అడుగుల్ని గమనిస్తోంది. Subscribe to One India and never miss an update.